న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం చదువుకుందామండి. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబములందరితోనూ, మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినునట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుష్యులందరూ మిమ్మును ఏలుట మంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకం చేసుకునుడని పలుకుడనెను. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినునట్లు ఆ మాటలన్నీ చెప్పగా, వారు ఇతడు మన సహోదరుడనుకుని తమ హృదయము అబీమెలకు తట్టు తిప్పుకొనిరి. అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, వాటితో అబీమెలకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశమును నుండిరి. తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులు అయిన ఆ 70 మంది మనుష్యులను ఒక్క రాతి మీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకున్న. తరువాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తకీ వృక్షము క్రింద దండు పాళెమునొద్ద అబీమెలకును రాజుగా నియమించిరి. అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను, షెకెము యజమానులారా, మీరు నా మాట వినని ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజుగా ఒకరిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టుని అడుగగా, ఒలీవ చెట్టు, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు, చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియక మానుదునా అని వాటితో అనెను. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీ, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరిని ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పాను. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించెను. అయితే మీరు నా తండ్రి కుటుంబము మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారులైన 70 మంది మనుషులను చంపి అతని పనికెత్తె కుమారుడైన అబీమెలకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను మీరు ఉపకారము చెయ్యకయు, 18వ వచనం నుంచి చదువుతున్నానండి. అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలకును రాజుగా నియమించుకున్న విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడలను అబీమెలకునందు సంతోషించుడి. అతడు మీ యందు సంతోషించును గాక. లేని ఎడల అబీమెలకు నుండి అగ్ని బయలుదేరి షెకెము వారిలో మిల్లో ఇంటివారిని కాల్చివేయును గాక. షెకెము వారిలో నుండి మిల్లో నుండి అగ్ని బయలుదేరి అబీమెలకును దహించును గాక అని చెప్పి తన సహోదరుడైన అబీమెలకు నాకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్ళి అక్కడ నివసించను. అబీమెలకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికేయి ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలకును వారి సహోదరుని మీదకిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదకిని వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చినట్లును దేవుడు అబీమెలకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలకును వంచిరి. ఎట్లనగా, షెకెము యజమానులు కొండ శిఖరం మీద అతని కొరకు మాటుగాండ్లను ఉంచి ఆ మార్గమున తమకు సమీపించిన వారినందరినీ దోచుకొనిరి. అది అబీమెలకునకు తెలుపబడెను. ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులను వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్రయించిరి.
వారు పొలములోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకుని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణములు చెల్లించి తమ దేవతల మందిరంలోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలకును దూషింపగా ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనను, అబీమెలకు ఏపాటివాడు, శకుము ఏపాటివాడు, మనము అతనికెందుకు దాసులము కావలను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? శకెము తండ్రి అయిన హమోరు వారికి దాసులగుదము గాని మనము అతనికెందుకు దాసులము కావలను? ఈ జనము నా చేతిలో ఉండినేడల ఆహా నేను అబీమెలకును తొలగింతును గదా అనెను. తరువాత అతడు అబీమెలకుతో నా సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను. ఆ పట్టణ ప్రధాని అయిన జెబులు ఎబెదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను. అప్పుడు అతడు అబీమెలకు నొద్దకు రహస్యముగా దూతలను పంపి, ఇదిగో ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులను షెకెమునకు వచ్చియున్నారు. వారు నీ మీదకి ఈ పట్టణమును రేపుచున్నారు. 32 నుంచి చదువుతున్నానండి. కావున రాత్రి నీవును నీతోనున్న జనులను లేచి పొలములో మాటుగా నుండుడి. ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణం మీద పడవలను. అప్పుడు అతడును అతడితోనున్న జనులను నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారి ఎడల ప్రవర్తించవచ్చునే వర్తమానం చేసెను. అబీమెలకును అతనితోనున్న జనులందరూ రాత్రివేళ లేచి 4 గుంపులై షెకెము మీద పడుటకు పొంచియుండిరి. ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలకు అతనితోనున్న జనులను పొంచియుండుట చాలించి లేచిరి. గాలు ఆ జనులను చూచి జెబులుతో, ఇదిగో జనులు కొండ శిఖరముల మీద నుండి దిగివచ్చుచున్నారనగా జెబులు కొండల ఛాయలు మనుష్యులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను. గాలు, చూడుము, దేశపు ఎత్తైన స్థలముల నుండి జనులు దిగివచ్చుచున్నారు. ఒక దండు చకునగాండ్ల మస్తకి వృక్షపు త్రోవను వచ్చుచున్నదనెను. జెబులు అతనితో, ఆహాహా, మనము అతని సేవింపవలసినందుకు అబీమెలకు ఎవడనిన నీ మాట ఏమాయెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలకుతో యుద్ధము చేసెను. అబీమెలకు అతని తరుమగా అతడు అతని ఎదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోటను పడిరి. అప్పుడు అబీమెలకు అరూమాలో దిగెను. గాలును అతని బంధువులను షెకెములో నివసింపకుండా జెబులు వారిని తోలివేసెను. మరునాడు జనులు పొలములోనికి బయలువెళ్ళిరి. అది అబీమెలకునకు తెలియబడగా అతడు తన జనులను తీసుకుని 3 తెగలుగా చేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి. అప్పుడు అతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారి మీద పడి వారిని హతము చేసెను. అబీమెలకును అతనితోనున్న తెగలను ఇంకా సాగి పట్టణపు గవిని ప్రదేశము నొద్ద నిలువగా 2 తెగలు పరుగెత్తి పొలములోనున్న వారందరి మీద పడి వారిని హతము చేసిరి. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి పట్టణమును చుట్టుకుని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను. షెకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్ బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి. షెకెము గోపుర యజమానులందరూ కూడియున్న సంగతి అబీమెలకును తెలుపబడినప్పుడు అబీమెలకును అతనితోనున్న జనులందరూ సల్మోను కొండనికి అబీమెలకు గొడ్డలిని చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకుని నేను దేని చేయుట మీరు చూచితురో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను. 49 నుంచండి. అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. తరువాత అబీమెలకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరము మీద ఎక్కిరి. అబీమెలకు ఆ గోపురమునొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపుర ద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలకు తల మీద తిరుగొట్టి మీది రాతిని పడవేసినందున అతడు కపాలము పగిలెను. అప్పుడు అతడు తన ఆయుధములను
మోయు బొంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపినని నన్ను గూర్చి ఎవరనూ అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడువగా అతడు చచ్చెను. అబీమెలకు చనిపోయినని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి. అట్లు అబీమెలకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించెను. షెకెము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలల మీదకి మరలా రాజేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదకి వచ్చెను. ఆమెన్.